సార్ రెండింటిలో లేవు కానీ బట్ ఫండ్స్ ఇస్ ద ప్రాబ్లమ్ సార్. ఫండ్స్ ఎందుకంటే ఏఎఫ్లో కూడా మనము ఏఎఫ్ అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ కింద మనం అమౌంట్ తీసుకున్నా సరే ఇంట్రెస్ట్ పే చేయాలి సార్. సో బ్యాంక్స్ మనం ఒకసారి లోన్ తీసుకున్నా సరే ఇంట్రెస్ట్ పేబుల్ కాకపోతే ఎందుకంటే గొడవ పడితే సొసైటీకి ఇన్కమ్ రాస్తాం యూటిలైజ్ స్టోర్ చేసుకోవడం లేదా సార్ మీకు డిపార్ట్మెంట్ నుంచి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి కూడా పెట్రోల్ బంక్ పెట్టుకోవడం కానీ సమ్ కైండ్ ఆఫ్ కమర్షియల్ యాక్టివిటీ అలాంగ్ విత్ ద స్టోరేజ్. మై సజెషన్ ఈజ్ ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి కూడా ఒక సర్క్యులర్ వచ్చిందండి దట్ ఓన్లీ ఇలా కాకుండా కొంత ఆదాయం కూడా ఉండాలి కనుక ఆదాయం కోసం ఫర్ ఎగ్జాంపుల్ పెట్రోల్ బంక్ సబ్సిడీ ఉంది 50 lakhs సబ్సిడీ వరకు వస్తుంది సార్. అలాగే మనకి ఏఎఫ్ కూడా 3% ఇంట్రెస్ట్ సబ్సిడీ వస్తుంది సార్. గ్రావిటీ కెనాల్స్ వస్తుంది సార్. గ్రావిటీ ఫసల్ నగర్ టు నర్సింగర్కు అప్పుడు మడపల్లికి ఇవ్వడం జరిగింది సార్. దీంట్లో భాగంగా మా రాజకీయ రాలేకపోవడం వల్ల ఒక టోటల్ 8 కోట్లు వాళ్ళని డిస్కస్ చేసి ఒక టోకెన్ రావాలనుకుంటారు సార్. నేను రిక్వెస్ట్ చేస్తా రేపు పర్సనల్గా మాకు ఇన్ఛార్జ్ తీసుకుంటుంది. మీరు ఇప్పుడు ఒకసారి మీ అఫీషియల్ కూడా పంపించినట్టయితే వాళ్ళు వర్క్ చేసినట్టయితే మనం ఏమున్న వాళ్ళతో రైతులకు బాగా లాభం చేసుకోవచ్చు. ఇంకా